హాయ్ ఫ్రెండ్స్, వెనకటి పైన కదులుతుంది. నేను మీకు కదులుతుంది. నేర్చుకున్నామా? దాచండి, మైక్ తీయండి, తీయండి, తట్టకాయ తెచ్చుకోండి. 26వ సర్గ. దీంట్లో శ్రీరాముడు తాటకను వధించుట, ఎలా వధించారు అనే దాని గురించి ఉంటుంది. మహారాజ కుమారుడైన శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి యొక్క ధైర్యమును కొలుపునట్టి మాటలను విని దృఢ నిశ్చయం కలవాడై అంజలి ఘటించి ఆ మునితో ఇలా అనెను. గురువర్య, ఈ విశ్వామిత్రుల మాటలను నిస్సంశయముగా పాటింపుము అనునది మా తండ్రిగారి ఆదేశం. వారి ఆజ్ఞలను అవశ్యము గౌరవింతును. మహాత్ముడును మా తండ్రియు అయిన దశరథుడు అయోధ్యలో వశిష్ఠాది గురువుల సమక్షమున నన్ను ఇలా ఆజ్ఞాపించను. ఆ మాట నాకు ఉల్లంఘింపరానిది. మా తండ్రిగారి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మవాదులైన మీ శాసనములు తలదాల్చి నిస్సందేహంగా తాటకను వధించి తీరెదను. గోరక్షణమునకు బ్రాహ్మణుల హితమును కొరకు ఈ దేశం యొక్క సౌఖ్యమునకు మహామహిమానుతులైన మీ వచనములను పాటించుటకు పూనుకొనుచున్నాను అని చెప్పారు. సో రాముడు ఎప్పుడు కూడా పితృవాక్య పరిపాలకుడు అని మనకు తెలిసిందే కదా. సో అలాగా ఇక్కడ కూడా చెప్పారు, మీతో బయలుదేరేటప్పుడు మా తండ్రి గారైన దశరథ మహారాజు మీరు ఏం చెప్తే అది చేయమని చెప్పారు. కాబట్టి మీరు చెప్పినట్లు ఈ తాటకిని చంపుతాను అని చెప్పారు. శత్రుమర్ధనుడైన శ్రీరాముడు ఇలా పలికి ధనస్సును పిడికిటబట్టి దిక్కులు పిక్కటిల్లుచున్నట్టు ధనుష్టంకారమును గావించెను. ఆ వింటినారి యొక్క మహాధ్వనికి తాటక వనవాసులందరూ ఎంతయో భయకెంపుతులైరి. తాటకయు ఆ భీకర ధ్వనికి మిక్కిలి క్రుద్ధురాలై దిక్కుతోచందయింది. అయోమయ స్థితికి లోనైన ఆ రాక్షసి ఆ శబ్దమును విని ఆలోచించుచు నలుదిక్కులకు పరికించి చూసెను. పిమ్మట ఆమె పట్టరాని ఆవేశముతో ఆ శబ్దము వచ్చిన దిక్కునకు మిక్కిలి వేగంగా పరుగులు తీసెను. వికారమైన రూపము, వికృతమైన ముఖము కలిగి మిక్కిలి లావైన ఎత్తైన శరీరముతో క్రోధోద్వేగముతో వచ్చుచున్న ఆ తాటకిని చూచి ఆ రాముడు లక్ష్మణుడితో ఇలా పలికెను. ఓ లక్ష్మణ, ఈ యక్షిని యొక్క భయంకరమైన వికృతాకారమును చూడుము. ఈమెను చూచినంతటయే పిరికివారి గుండెలు బద్దలగును. మాయల మారియు ఎదిరింప శక్యము కాని బలము గలదియు అయిన ఈ తాటక యొక్క ముక్కు చెవులు ఖండించి ఈమె వెనుదిరిగి పారిపోవునట్లు చేసేదను. చూడుము, స్త్రీ ఎగుట వలన ఈమెను చంపుటకు నేను ఇష్టపడుటలేదు కనుక బతికిపోయింది. ఈమె కాలు చేతులు నరికివేసి ఈమె సామర్థ్యమును గమనశక్తిని నశింపచేయుట యుక్తమని నాకు తోచుచున్నది అన్నారు. శ్రీరాముడు ఇట్లు పలుకగా క్రోధముతో ఒడలు మరచిన తాటక తన భుజములను పైకెత్తి గర్జించుచు రాముని మీదకు విజృంభించింది. వెంటనే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హుంకారముతో తాటకను భయపెట్టి రామలక్ష్మణులకు శుభముగాక జయము కలుగుగాక అని ఆశీర్వచనం పలికెను. శ్రీరాముని దివ్యశక్తిని ఎరింగి తాటక యొక్క క్రౌర్య అతిశయమును గమనించి ఆ ముని రాఘవులకు ఇట్లు ఆశీస్సులు పలికెను. అంతటా తాటక రామలక్ష్మణులపైకి భయంకరముగా ధూళిని ఎగజమ్ముతూ తీవ్రమైన ఆ దుమ్ము ప్రభావముతో క్షణకాలము పాటు వారికి తిక్కుతోచిన స్థితిని కలిగించను. ఇంకనూ ఆ తాటక తన మాయాశక్తిచే వారికి కనబడకుండా ఆ రామలక్ష్మణులపై తీవ్రముగా రాళ్ల వానను కురిపించెను. అంతటా శ్రీరాముడు క్రుద్ధుడై తన శరపరంపరచే ఆ శిలావర్షమును భగ్నమునర్చెను. రాఘవుడు తన మీదకి విజృంభించుచున్న తాటక యొక్క చేతులను తన బాణములతో ఖండించెను. ఈ విధముగా చేతులు తెగి డస్సియున్న తాటక గర్జించుచు తమ పైకి వచ్చుచుండగా లక్ష్మణుడు మండిపడిన వాడి ఆమె ముక్కు చెవులను కోసివేశెను. కామరూపిణి అయిన ఆ యక్షిని బహురూపములను పొంది తన మాయచే వారిని భ్రమపెట్టుటకై ప్రయత్నించెను. మరియు ఆమె వారికి కనబడకుండా ఉండి భయంకరమైన రాళ్లవానను కురిపించుచు అటూ ఇటూ తిరుగుతూ ఉండెను. అన్ని వైపుల నుంచి కురియుచున్న రాళ్లవానలో చిక్కుపడిన రామలక్ష్మణులను చూచి శక్తిమంతుడైన విశ్వామిత్రుడు వారితో ఇలా పలికెను. ఓ రామ, ఇంతవరకును ఆమెపై చూపిన జాలి చాలు. నీ కనికరమును చాలింపు. పాపాత్మురాలైన ఈ యక్షిని కటికి దుర్మార్గురాలు. ఇదివరలో ఈమె యజ్ఞమునకు విఘ్నములు కలిగించుచున్నది. తన మాయచేత ఈమె బలపడును. ఇదిగో సంధ్యాకాలం సమీపించుచున్నది. ఈ లోపలే ఆమెను హతమార్చుము. ఏలనన రాక్షసులు సంధ్యాకాలములందు బలోపేతులగుదురు. అప్పుడు వారిని ఎదుర్కొనట కష్టం. కాబట్టి సాయంత్రం అవుతోంది, సాయంత్రం అయ్యే లోపలే ఆమెని చంపు, ఇంక జాలి పడకు తాటక మీద, నువ్వు హతమార్చు అని చెప్తున్నారు. విశ్వామిత్ర ముని సూచనను అనుసరించి శ్రీరాముడు తన శబ్దభేది విద్యను ప్రదర్శించుచు బాణములను ప్రయోగించెను. ఎడతెగకుండా తమపై రాలవానను కురిపించుచున్న ఆ యక్షినికి అతడు ఆ విధముగా నిలువరించెను. ఆ విధముగా రామబాణములచే అడ్డగింపబడిన తాటక గర్జించుచు తన మాయాబలముతో రామలక్ష్మణులపై దాడి చేయుటకు పరుగులు తీసెను.
అట్లు విక్రమించి పిడుగుల వలె వేగముగా తమ మీదకి దూసికి వచ్చుచున్న ఆ తాటక వక్షస్థలముపై రాముడు బాణముతో కొట్టెను. వెంటనే ఆ యక్షిని నేల మీద పడి ప్రాణాలు కోల్పోయెను. రాముడు ఈ విధముగా ఆమెకు ముక్తిని ప్రసాదించెను. భయంకరమైన ఆకారము గల తాటక ఆ విధముగా మరణించుట చూచి ఇంద్రాది దేవతలు బాగు అనుచు శ్రీరాముని మిక్కిలి కొనియాడిరి. సహస్రాక్షుడైన ఇంద్రుడును ఇతర దేవతలు అందరూ కూడా పరమప్రీతులై విశ్వామిత్ర మహర్షితో ఇలా అన్నారు: ఓ విశ్వామిత్రముని, నీకు శుభముగాక. ఈ తాటక వధ వలన ఇంద్రునితో సహా దేవతలందరూ కూడా సంతోషించారు. రామలక్ష్మణులపై ప్రేమ చూపుము. ఓ బ్రహ్మర్షి, ప్రజాతి అయిన భృశాస్వుని కుమారులు సత్యపరాక్రములు. వారు తపోబల సంపన్నులు. అస్త్రరూపములో ఉన్నవారిని రాఘవునకు సమర్పింపుము. ఓ ముని, శ్రీరాముడు స్థిర సంకల్పముతో నీ సేవలు నరుచుచున్నాడు. కావున ఇతడు ఈ అస్త్రములను పొందుటకు పాత్రుడు. ఈ రాజకుమారుడు దేవతల కొరకై ఒక మహాకార్యమును నిర్వహింపవలసి ఉన్నది. సో ఇప్పుడు రాముడు బలాబలాలు చూసి అందరూ మెచ్చుకొని, ఇంద్రుడు అందరూ మెచ్చుకొని ఇంకొన్ని అస్త్రాలు ఇస్తున్నారు రాముడికి. ఈ అస్త్రాలన్నీ కూడా దేవకార్యం కోసం శ్రీరాముడు చేసే పనికి ఉపయోగపడతాయి. మనకు ముందే చెప్పుకున్నాం కదా, ఆయన చేయవలసినది ఏంటంటే దేవతలందరినీ హింసిస్తూ బాధ పెడుతున్న రావణ సంహారం. దానికోసం ఈ అస్త్రాలన్నీ కూడా ఉపయోగపడతాయని ఒక్కొక్కటి విద్య ఇస్తున్నారు రాముడికి. దేవతలందరూ ఈ విధముగా పలికి విశ్వామిత్రుణ్ణి పూజించి సంతోషముతో తమ తమ నివాసములకు వెళ్ళారు. ఇంతలో సంధ్యా సమయం అయింది. అంతటా మహర్షి తాటక వధకు సంతుష్టుడయ్యను. ప్రేమతో రాముని శరమును మూర్కొనెను. పిదప ఆ రాఘవునితో ఇలానెను: చూడముచ్చటగా నున్న ఓ రామా, ఈ రాత్రికి ఇచటే నివసింతాం. రేపు ఉదయమునే బయలుదేరి మన ఆశ్రమమునకు వెళ్దాం అన్నారు. రాముడు విశ్వామిత్రుని మాటలకు సంతోషించారు. వారందరూ తాటక వనమునందే ఆ రాత్రి గడిపారు. అంతటా ఆ వనము శాప విముక్తమై ఆనాటి నుండే కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథము వలె మనోహరముగా విరాజల్లిన. ఆ రాజ్యానికి ఉన్న శాపాలన్నీ పోయి ఆ రాజ్యం అంతకుముందు ఎలా ఉండిందో సుభిక్షంగా అలా తయారైందంట ఆ రోజు నుంచి. రాముడు యక్షుడగు సుకేతుని కూతురైన తాటకను చంపి దేవతల యొక్క సిద్ధుల యొక్క ప్రశంసలను అందుకొనెను. మునీశ్వరునితో తమ్ముడితో కూడి ఆ రాత్రి అచటే గడిపెను. ప్రాతకాలమున మునీశ్వరుడు వారిని మేల్కొలిపెను. ఆ రోజు ఇంకా తాటక వనంలోనే ఉండిపోయారు. పొద్దున్నే విశ్వామిత్ర మహర్షి వాళ్ళిద్దరిని నిద్ర లేపితే లేచారు. ఇంతటితో 26వ సర్గ అయిపోయింది.